హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. ఏదైతే 22 ఏప్రిల్ పహల్గామ్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత చాలా హ్యూజ్ చేంజెస్ అయితే వచ్చినాయి మొత్తం ప్రపంచంలో. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అంటే చేంజెస్ అంటే ఏం లేదు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అండ్ అలాగే వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఈ ఆల్రెడీ దాన్ని నేను కొన్ని డీటెయిల్స్ మీద అనలైజ్ చేస్తే నేను ఒక 3-4 వీడియోస్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఏదైతే యాజ్ ఎ హోల్ ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ లేకపోతే ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఆర్టికల్స్ వచ్చినాయి అవి మేబీ కొన్ని రిపోర్ట్స్ అవ్వచ్చు, కొన్ని నిజంగా జరిగినాయి అవ్వచ్చు, కొన్ని సోర్సెస్ చెప్పచ్చు. ఇలా ఏదైనా సరే మనం అయితే ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే మీలో కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది. ఏదైతే మన ఇండియాలో ఏదైతే డిఫెన్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఏదైతే ఎమ్యునిషన్ కానీ లేకపోతే మన ఇండియన్ డిఫెన్స్ అంటే ఆర్మీ నేవీ ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే కొన్ని అవన్నీ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, గన్స్ అని ఇట్లా అవన్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అయితే తయారవుతాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీనే మన ఇండియన్ గవర్నమెంట్ పిఎస్యూ అనమాట. ఏదైతే మన ఓఎన్జీసీ ఇట్లా ఏవైతే ఉంటాయో అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనే అనుకోవాలి. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు రీసెంట్ గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెలవులు అయితే క్యాన్సిల్, మీరందరూ వెనక్కి రావాలి. అది కూడా దేశ భద్రత దృష్ట్యా మీ యొక్క సెలవుల్ని క్యాన్సిల్ చేయబడుతుంది. మీరందరూ ఏదైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అయితే వచ్చి అటెండ్ అవ్వాలి వర్క్ అని అయితే చెప్పారు. దీన్ని బట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఒక రకంగా బిగ్ గా ప్లాన్ చేస్తుందని అయితే చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగా వార్ ఎవ్వరికి మంచిది కాదు అండ్ మనం ఈ టైంలో ఎస్పెషల్లీ మనకి ఏదైతే వికసిత భారత్ గోల్డెన్ ఎరా ఏదైతే మనం అనుకుంటున్నాం వీటన్నిటికి మనకి వార్ అయితే ఎట్టి పరిస్థితిలో మనం చేయకూడదు. కానీ బట్ ఏదైతే మన దాయాద్ దేశం ఏదైతే ఉందో మనకన్నా ప్రతిరోజు స్ట్రైట్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో ఒక వారం 10 రోజుల నుంచి ఏదైతే ఎల్ఓసి ఏదైతే ఉందో దాని మీద నిరంతరంగా కాల్పుల విరమణ అయితే వాళ్ళు చేస్తానే ఉన్నారు. దీనివల్ల ఒక రకంగా మన ఇండియన్ గవర్నమెంట్ ని లేదా మన ఇండియన్ యాజ్ ఎ కంట్రీ వార్ కోసం వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. కాబట్టి ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మన నిజంగానే ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ లో కనుక వెళ్తే మన ఇండియన్ ఆర్మీకి కానీ లేదా మన ఇండియన్ డిఫెన్స్ కానీ వాళ్ళ యొక్క ఎమ్యునేషన్ కి కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైతే మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయో వాటన్నిటికి ఎటువంటి రకమైన షార్టేజ్ రాకుండా అయితే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఆక్రమణ ఎక్సర్సైజ్ ఒకటి ఆల్రెడీ కండక్ట్ చేశారు. అండ్ అలాగే ల్యాండ్ అండ్ గో అనే ఎక్సర్సైజ్ కూడా రీసెంట్ గా అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్ గా ఏదైతే మన మిలిటరీ కానీ అండ్ అలాగే నార్మల్ మన సివిలియన్ అంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ ప్యాసింజర్స్ ఫ్లై చేసేవి కూడా అవన్నీ స్పెసిఫిక్ గా రన్వేస్ మీద ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ కానీ లేదా ఒక ఎయిర్ బేస్ కానీ ఉంటాయి వాటిలో రన్వేస్ మీద అయితే అవి ల్యాండ్ అవటం అయితే జరుగుతుంది. బట్ రీసెంట్ గా ఈ యొక్క ల్యాండ్ అండ్ గో ఎక్సర్సైజ్ లో ఏంటంటే ఏదైతే ఉత్తరప్రదేశ్ లో ఎక్స్ప్రెస్ వేస్ అని కట్టారు. ఏదైతే మనందరికీ తెలుసు రోడ్స్ లో కొన్ని రకాలు ఉంటాయి, స్టేట్ హైవేస్ అని నేషనల్ హైవేస్ అని అండ్ అలాగే ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఒక రకం అనమాట. అది కూడా రీసెంట్ గా మనం ఒక 2-3 ఏళ్ల నుంచి వాటిని కన్స్ట్రక్షన్ అయితే చేయడం స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో అయితే ఎక్స్ప్రెస్ వేస్ కొన్ని బాగా డెవలప్మెంట్ అయితే జరిగినాయి. ఆ ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఎలా కట్టారంటే ఒకవేళ రేపు పొద్దున్న ఇంకేదైనా ఒక అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వస్తే ఒక మిలిటరీ ఫైటర్ జెట్ కానీ లేకపోతే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆ రోడ్స్ మీద ల్యాండ్ అవ్వగలిగే క్వాలిటీతో లేదా వాటి యొక్క ప్రమాణాలతో అయితే వాటిని అయితే కట్టడం అయితే జరిగింది. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు సుమారు ఒక 7-8 రకాల ఫైటర్ జెట్ సుకోయ్ అని మిరాజ్ అని రఫేల్ అని ఇట్లాంటి వేరియస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇక్కడ ల్యాండ్ చేయటం కానీ లేదా ఇక్కడ ఇది చేయటం అయితే ఆల్రెడీ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకు ఒక ప్రిపేర్డ్నెస్ ఏదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్డ్నెస్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా పాకిస్తాన్ తో కనుక మనకి యుద్ధంలో కనుక వెళ్లాల్సి వస్తే ఆ టైంలో ఏదైతే మన వెస్టర్న్ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న మన ఎయిర్ బేసెస్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ వాళ్ళ రేడార్ లో లేదా వాళ్ళు కూడా అటాక్ చేసే దానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఒకవేళ ఏదన్నా నిజంగా డిస్ట్రాయ్ కనుక అయినా లేదో అది దానివల్ల ఏమైనా కొన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఇట్లాంటివి కనుక మనం యూజ్ చేసుకుంటూ ఒక అదనం ఒక ఫెచింగ్ పాయింట్ లాగా అయితే యూజ్ అవుతుందని అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏదైతే మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ ది పహల్గామ్ అటాక్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత మన ఇండియన్ నేవీ ఏదైతే ఉందో అరేబియన్ సీలో ఒక రకంగా ఒక పాకిస్తాన్ కి నిద్ర లేని రాత్రులు అయితే కన్ఫర్మ్ ఇస్తుందనే చెప్పాలి. అండ్ రీసెంట్ గా May 3 నుంచి May 7 వరకు ఏదైతే 3-4 డేస్ డ్రిల్స్ అయితే మేము కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ లైవ్ అంటే బ్రహ్మోస్ మిసైల్స్ లాంటివి కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ కూడా అక్కడ ఏదైతే ఉన్నాయో 150 కిలోమీటర్స్ రేంజ్ లో ఆల్రెడీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ స్టేషన్ అయితే అయ్యింది. అండ్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు కొంచెం తిన్నగా జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి రకమైన పిచ్చ పనులు చేయబాకని అయితే ఆల్రెడీ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ యొక్క నావిగేషన్ సిస్టమ్
అంటే జిపిఎస్ అంటారు కదా, అందరూ వాడతారు సేమ్ అదే, దాన్ని బ్లాక్ చేశారు. దేనికంటే రీసెంట్ గా పాకిస్తాన్ అబ్దాలీ సిస్టమ్ అనేది అయితే ఒక బెలిస్టిక్ మిసైల్, అంటే బెలిస్టిక్ మిసైల్ అంటే దాని యొక్క రేంజ్ 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే వాళ్ళు చెప్ప పెట్టకుండానో లేకపోతే మన ఇండియాని కొంచెం ఒక రకంగా ప్రవోక్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి వాళ్ళ యొక్క నావిగేషన్ సిస్టమ్ మొత్తాన్ని అయితే ఒక రకంగా జామ్ చేసి పెట్టారు. సో దీనివల్ల ఒకవేళ ఏదైతే పాకిస్తాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ వీటన్నిటికి ఒక రకంగా నావిగేషన్ చేయడంలో ఎంతో కొంత ఇబ్బంది అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి మూవ్ అని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఈ థింగ్ ఏంటంటే ఫస్ట్ అసలు అదేంటి చెప్తాను. ఏదైతే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా పాకిస్తాన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న యాక్ట్రెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ బాగా బాగా ఆదరిస్తారు. అంటే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ లో సగం మంది పైగానే మన ఇండియన్స్ ఉంటారు. వాళ్ళ యొక్క వ్యూవర్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ లో కానీ సగం మంది పైగానే మన ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. దీనివల్ల పాకిస్తాన్ యొక్క సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేమస్ వస్తుంది, డబ్బులు వస్తుంది. దీనివల్ల ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డైరెక్ట్లీ డబ్బులు వస్తుంది. సో మన ఇండియన్స్ పాకిస్తాన్ యొక్క ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరినీ బాగా పెంచి పోషించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇన్ రిటర్న్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా డబ్బులు వచ్చేలా చేస్తున్నారు. అండ్ ఇదొక సైడ్ అయితే ఇది ఒక డ్రాబ్యాక్ అనుకుంటే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి అయితే న్యూట్రల్ గా ఉండాలి, లేకపోతే ఇండియన్ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇండియాకి రిలేటెడ్ గా ఉండాలి. బట్ వీళ్ళు ఒక రకంగా ప్రోపగాండా చేస్తారు. లేకపోతే పాకిస్తాన్ యొక్క ఏదైతే మిలిటరీ గవర్నమెంట్ కానీ లేదా అక్కడ ఉన్న ఏదైతే ఒక యూజ్లెస్ షేమ్లెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఫర్గా లేకపోతే వాళ్ళు చేసేదాన్ని ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టు లేకపోతే దాన్ని చేసినట్టు ఒక రకంగా బ్యాకింగ్ చేస్తున్నట్టు అయితే వీళ్ళు చెప్తారు. దీనివల్ల మన ఇండియన్స్ లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే కొంత మైండ్ సెట్ గల పీపుల్ కూడా వీళ్ళ యొక్క కంటెంట్ ఒక రకంగా ఇదవుతుంది. సో దీనివల్ల ఒక రకంగా మానిటరీ గెయిన్స్ కింద అండ్ అలాగే మైండ్ సెట్ పరంగా కూడా మన ఇండియన్స్ ఒక రకంగా కలుషితం చేస్తున్నాయి. కాబట్టి మన ఇండియన్స్ ఓన్ గా ఆపాల్సింది పోయి గవర్నమెంట్ ఆపాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి లాస్ట్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఈ బాబర్ ఆజమ్ లేకపోతే మహమ్మద్ రిజ్వాన్, ఫవద్ ఖాన్, అతిఫ్ అస్లాం ఇట్లాంటి ఎవరైతే బిగ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే కంప్లీట్ గా బ్లాక్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది ఒక మంచి ఇప్పటిదాకా చేసినట్లు వన్ ఆఫ్ ద రైట్ మూవ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఉంటున్నదల్లా ఇన్ఫర్మేటివ్ వార్ఫేర్ లో ఉంది. ఏదైతే ఒకప్పుడు ఏదో యుద్ధాలంటే గన్నులు కత్తులు ఇట్లా, ఇప్పుడు కూడా గన్నులు కత్తులు ఇవన్నీ మేబీ యూజ్ చేయొచ్చేమో కానీ బట్ ఒక కంట్రీని నిజంగా మనం ఒక ఆర్గనైజ్డ్ గా మనం డిస్మాంటిల్ కనుక చేయాలంటే ఏం అవసరం లేదు. ఆ కంట్రీ మధ్యలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీ పీపుల్ మధ్యలో ఒక డివిజన్స్ క్రియేట్ చేసి లేకపోతే ఒక ఫేక్ నేరేషన్ క్రియేట్ చేస్తే చాలు. ఆ దాంట్లో ఇట్లాంటి ఎవరైతే ఫేమస్ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ గా సాఫ్ట్ గా లాంచ్ చేస్తారు. ఇవన్నీ ఏం డైరెక్ట్ గా వచ్చేసేసి ఇండియాని కానీ పాకిస్తాన్ కానీ ఇంకోటి కానీ ఎవరు తిట్టరు. సో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి ఇదైతే ఒక బెస్ట్ మూవ్ అనేది చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిఎం మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఒక ఫారంలో అయితే వచ్చి ఒక మాట అయితే చెప్పారు. అది దాని వల్ల మన ఇండియన్ పొజిషన్ లేకపోతే మన ఇండియా ఏదైతే వే ఫార్వర్డ్ అయితే ఉందో అది కన్ఫర్మ్ గా మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. అదేంటంటే స్టీల్ స్ట్రాంగ్ ఇండియా అని అయితే ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇది ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఏదైతే మన ఇండియాలో ఇప్పటి నుంచి ఇది ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఐరన్ ఓర్ కానీ స్టీల్ కానీ మన ఇండియాలో ఆత్మ నిర్భర్ అంటే మనమే అయితే ప్రొడ్యూస్ చేసుకోవాలి లేకపోతే ఉండాలి అని అయితే చెప్పడం అయితే జరిగింది. దీని అర్థం ఏంటంటే స్టీల్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒక దేశం ఏదైతే ఉందో అది ఏదైతే దేశం అవ్వచ్చు దాని యొక్క గ్రోత్ కానీ లేదా దాని యొక్క ఏదంటే పవర్ లేదా స్ట్రెంగ్త్ కానీ దాని యొక్క స్టీల్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కనుక చైనా యొక్క స్టీల్ ప్రొడక్షన్ కనుక చూస్తే చైనా ప్రొడక్షన్ తో నెక్స్ట్ ఏదైతే దేశాలు ఉన్నాయో మొత్తం అన్ని దేశాలు కలిపినా కూడా చైనా యొక్క ప్రొడక్షన్ తో ఎవరు కంపీట్ చేయలేరు. సో అందుకని చైనా అంత ముందుకెళ్ళటం అండ్ అలాగే స్టీల్ ఈ ఒక బిల్డింగ్స్ కడతానికి కావచ్చు, డ్యామ్స్ కడతానికి కావచ్చు, బ్రిడ్జెస్ కడతానికి కావచ్చు, ఇట్లా వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో కూడా స్టీల్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే మనం సస్పెన్షన్ లో పెట్టామో మనం ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి కొద్ది గొప్ప నీళ్ళు ఆపచ్చు కానీ మనం ఫుల్ ప్లెడ్జ్డ్ గా వాటర్ ని కంప్లీట్ గా జీరో చేసే ఆప్షన్ కానీ ఏదైతే జీరో చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే చెక్ డ్యామ్స్ అవ్వచ్చు లేకపోతే బ్రిడ్జెస్ డ్యామ్స్ అవ్వచ్చు, రిజర్వాయర్స్ అవ్వచ్చు, ఇవన్నీ మన దగ్గర ఇంకా
ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జమ్మూ కాశ్మీర్ లో కట్టి లేవు. సో దీన్ని బట్టి ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, లేకపోతే ఇటు పక్క నార్త్ ఈస్టర్న్ ఇండియా ఏదైతే అవ్వచ్చు, అక్కడ బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ లేకపోతే డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇట్లాంటి వాటికి హ్యూజ్ పుష్ అయితే ఇస్తారంటే అర్థం ఉంది. సో దానికోసం మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఇండియన్ డొమెస్టిక్ అంటే మన ఇండియన్ లోకల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్టీల్ ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్ అనేది చెప్పాలి. మనం పాకిస్తాన్ ఒక రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నాం. అంటే మైండ్ గేమ్ అంటే ఏం లేదు, మీరు కనుక గమనిస్తే పాకిస్తాన్ ఏదైతే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిరోజు ఒక 4-5 రోజుల నుంచి లేదా ఒక వారం రోజుల నుంచి ప్రతి రోజుకు ఒక అయితే డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, రైల్వే మినిస్టర్ అవ్వచ్చు, ఇంటీరియర్ మినిస్టర్ ఎవడైనా అవ్వచ్చు, ఆడొచ్చి ఎవడో కూడా వచ్చి ఇంకో 12 గంటల్లో ఇండియా అటాక్ చేయబోతుంది, లేకపోతే ఇంకొక 24 గంటల్లో ఇండియా అటాక్ చేయబోతుంది, లేకపోతే ఇంకొక 36 గంటల్లో ఇండియా అటాక్ చేయబోతుంది, ఒక రకంగా న్యూ ఇయర్ కౌంట్ డౌన్ చెప్తున్నారు వాళ్ళందరూ. సో దీన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్ ఒక రకంగా భయంతో, అంటే ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుందని ఒక రకంగా మనం దాన్ని భయాందోళనలో అయితే పెట్టామని అయితే నా ఒపీనియన్. అంటే అది సాలదు అన్నట్టు మనం ఇప్పుడు దాకా ఏదో ఊరి లాగానో, బాలాకోట్ లాగానో, పుల్వామా ఇట్లా కొంతమంది అడుగుతున్నారు ఏదో ఒకటి చేసేసింది, అది చేసింది. బట్ అది ఓపెన్ గా మనం చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ కంట్రీ. ఆల్ అవుట్ వారు ఫస్ట్ మనం చేయకూడదు. చేయాల్సి వచ్చినా కూడా మనం ఫుల్ ప్లెజ్డ్ గా ఎవరు చేయనివ్వరు. ఒక పక్కన అమెరికా రావచ్చు, ఒక పక్కన చైనా రావచ్చు, ఒక పక్కన మొత్తం ప్రపంచం అందరూ కలిసి శాంతి 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 అని చెప్పని మనల్ని వెనక్కి రాగచ్చు. కాబట్టి ముందుగా మనం ఫోకస్ చేయాల్సిందల్లా, నేను నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా, పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన 1 డేకి నేను ఒక వీడియో పెట్టాను, మనకి ఏంటి పాసిబిలిటీస్ అని. అందులో చెప్పా పాకిస్తాన్ ముందు 4 ముక్కలు చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని ఎకానమీని క్రిపిల్ చేస్తే జనాలు ఏదైతే ఇప్పుడు అక్కడ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ కరప్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ దేవ్ దిమాగ్ సాలిగల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వాళ్ళే తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతారని నేను ముందే చెప్పాను. ఆ పరిధిలోనే లేకపోతే ఆ యొక్క టోన్ లోనే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, అంటే వాళ్ళు ఆల్రెడీ చేసే పనిలో ఉన్నారు. ఏదైతే FATF లో ఒకటి ఉంటుంది, FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇప్పుడు మన వరల్డ్ బ్యాంకు లేకపోతే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ UN ఇలా ఏదైతే ఉంటాయో అలాగే FATF కూడా ఒక సంస్థ. అండ్ అలాగే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ 2 చోట్ల ఒకటేమో FATF లోనేమో పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇండియా సీక్స్ పాకిస్తాన్ టు రిటర్న్ టు FATF గ్రే లిస్ట్, రైజెస్ కన్సర్న్స్ ఓవర్ మిస్యూజ్ ఆఫ్ $7 బిలియన్ IMF ప్యాకేజ్. ఇక్కడ ఏంటంటే ఒకటే మాట, పాకిస్తాన్ ని తిరిగి FATF గ్రే లిస్ట్ లో పెట్టాలి. రెండోది IMF ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో $7 బిలియన్ లోన్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేసేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక రకంగా అడుక్కు తిని బతుకుతుంది. IMF దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి, లేకపోతే UAE దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి $1 బిలియన్, వీళ్ళ దగ్గర నుంచి $2 బిలియన్, వాళ్ళ దగ్గర నుంచి ఇది అది అని చెప్పని అడుక్కు తినే పొజిషన్ ఉంది. సో అది కనుక మనం కట్ చేసాం అనుకో వాళ్ళు లైన్ లోకి వచ్చేస్తారు. అండ్ రెండోది వచ్చరికి FATF గ్రే లిస్ట్ అంటే ఏంటంటే, నాడు మీకు చెప్పాను, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట. ఈ టాస్క్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ అలాగే మనీ లాండరింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని ప్రపంచంలో ఎక్కడైనా జరిగితే కట్టడి చేయడం, లేకపోతే అది జరుగుతున్నా సరే కంట్రీస్ కనుక పట్టించుకోకపోతే వాళ్ళ మీద శిక్షిస్తాం అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దాని పరంగా FATF ఏంటంటే 2 లిస్టులు మెయింటైన్ చేస్తుంది. ఒకటి ఇక్కడ మీకు చెప్పినట్టు గ్రే లిస్ట్, రెండోది బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్ అంటే ఏం లేదు, ఆ కంట్రీ ఈ యొక్క టెర్రర్ ఫైనాన్సింగ్ లో కానీ లేకపోతే మనీ లాండరింగ్ లో కానీ ఎటువంటి రకమైన ఇది లేదు, దీనివల్ల ఈ టెర్రర్ ఇట్లాంటి పెరుగుతాయి అని అనుకుంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆ బ్లాక్ లిస్ట్ లో పెడతాం వల్ల ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే అది ప్రపంచ బ్యాంక్ అవ్వచ్చు, IMF అవ్వచ్చు, లేకపోతే ఏషియన్ బ్యాంక్ అవ్వచ్చు, బ్రిక్స్ బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీ చైనా లాంటి కంట్రీ ఏదైనా సరే లోన్స్ ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది, ఇవ్వలేరు. ఇప్పటి వరకు ఆ యొక్క బ్లాక్ లిస్ట్ లో 3 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా, 2 ఇరాన్, 3వది వెనిజులా అనుకుంటా. మొత్తం 3 కంట్రీస్ ఉన్నాయి మొత్తం మీద. గ్రే లిస్ట్ లోకి వచ్చేసరికి ఏంటంటే, బాబు నువ్వైతే కొంచెం ఇబ్బంది ఉంది, నీ వల్ల టెర్రర్ ఫైనాన్సింగ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మనీ లాండరింగ్ జరుగుతుంది ఈ కంట్రీలో కొన్ని లూప్ హోల్స్ వల్ల, సో దాన్ని కొంచెం చూసుకో అని చెప్పని అయితే ఒక వార్నింగ్ లాగా గ్రే లిస్ట్ పెడతారు. గ్రే లిస్ట్ లో పెట్టినా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో పాకిస్తాన్ యొక్క ఎకానమీని క్రిపుల్ చేయడానికి అయితే మన ఇండియా బాగా పకడ్బందీగా ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఏదైతే మీకు ఇందాడ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు పాకిస్తాన్ అనేది ఒక 4 స్టేట్స్ అనమాట. మన ఇండియాలో ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎలా అయితే ఉంటాయో పాకిస్తాన్ లో కూడా 4 స్టేట్స్ అనమాట. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, పంజాబ్, సింధ్. అందులో బలూచిస్తాన్ అనేది ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి విడిగా అయిపోయి మాకు ఒక వేరే దేశం కావాలని అయితే చెప్పారు. ఐ మీన్ వాళ్ళు అడుగుతున్నారు, ఈవెన్ వాళ్ళ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు గన్నులు
అలాంటి పట్టుకొని అయితే యుద్ధం ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా మీరు కనుక గుర్తుంటే బలూచిస్తాన్ నుంచి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని హైజాక్ చేశారు అని అన్నారు. అది కూడా ఇక్కడ జరిగింది. ఆ ఏరియాలోనే ఇప్పుడు ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ సిటీ ఏదైతే మ్యాంగ్షోర్ అనే సిటీ, కలత్ డిస్టిక్ లో మ్యాంగ్షోర్ అనే సిటీని అయితే వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేసుకున్నారు, లేదా వాళ్ళ కంట్రోల్ అయితే తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ అయితే పాకిస్తాన్ ఆర్మీ కానీ ఎటువంటి రకమైన కంట్రోల్ లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే కంట్రోల్ ఉందనేది చెప్పాలి. ఇది ఒక రకంగా బెస్ట్, మన ఇండియాకి అయితే బెస్ట్ పాసిబుల్ కేస్ సినారియో అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ రేపొద్దున మనం నిజంగానే వార్ కనుక చేయాల్సి వస్తే, ఒక పక్కన పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో, ఒక పక్కన తాలిబాన్తో, ఒక పక్కన మనతో అయితే పోరాడలేదు కాబట్టి మనకి కొంచెం బెటర్ గా ఒక ఎడ్జ్ దొరికిందని అయితే చెప్పాలి. అండ్ బలూచిస్తాన్ గురించి ఒక హిస్టరీ ట్రివియా ఏంటంటే, బలూచిస్తాన్ యాక్చువల్ గా 1947 మనకి పాకిస్తాన్కి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు బలూచిస్తాన్ అనే ప్రాంతం లేదా ఆ ఏరియా ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లాగా లేదా మన హైదరాబాద్ లాగా వన్ ఆఫ్ ద ఒక అదే రాజులు పరిపాలించే ఇదనమాట. వాళ్ళు యాక్చువల్ గా 1947-48 ఆ టైంలో అయితే మన ఇండియాలో కలుస్తారు అని ఒక ఇదనమాట, అంటే ఒక అండర్స్టాండింగ్ అనమాట. బట్ దానికి జిన్నా కూడా ఒప్పుకున్నారు. బట్ మన నెహ్రూ గారే దాన్ని ఒప్పుకోలేదు, లేకపోతే దాన్ని ఫైనలైజ్ చేయలేదని చెప్తారు. బట్ అందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలియదు. ఒకవేళ ఈవెన్ నెహ్రూ ఆయన ఒప్పుకోకపోయినా లేదా ఒప్పుకోనందుకు కూడా అప్పుడున్న సిచ్యువేషన్స్ లేదా అప్పుడున్న కండిషన్స్ బట్టి ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఏది బ్లాక్ అండ్ వైట్ గా లేదా వీళ్ళదే తప్పు ఇంది తప్పు అనేది మనం చెప్పకూడదు. బట్ యాజ్ ఎ హిస్టరీ ఫ్యాక్ట్ అయితే మీకైతే నేను చెప్పాలని అయితే నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాక్చువల్ గా వరల్డ్ న్యూస్ అయినా సరే ఇప్పుడు దీనికి కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైతే మనం ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీని అయితే సస్పెండ్ చేసాం, ఏదైతే ఇండస్, జీలం, చీనాబ్ ఇట్లాంటి ఏదైతే నదులు మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నాయో దాన్ని అయితే మనం సస్పెండ్ చేసి ఇప్పుడు ఆ వాటర్ అయితే పాకిస్తాన్కి ఒకప్పుడు వెళ్ళినంత ఇదిగా అయితే వెళ్ళనివ్వం అంటే మనం అయితే చెప్పాం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఏదైతే మనం ఇప్పుడు తాలిబాన్స్ తో కూడా ఒక రకంగా కొంచెం బెటర్ గా డీల్స్ చేసుకొని పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక రకంగా యూజ్ చేయాలని మనం చూస్తున్నాం. ఆ దశలోనే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళే నదులు ఏదైతే ఉందో, కాబూల్ నది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఒక రకంగా స్టాప్ చేయిస్తారని అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రీసెంట్ గా మన ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా అయితే పాకిస్తాన్ ఒక రకంగా డిస్టెబిలైజ్ చేయడానికి ఇంటర్నల్ గా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఈ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. దానిలోనే మన డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ తో ఆల్రెడీ ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ అయితే ఉన్నారు. సో దీనివల్ల ఒక రకంగా పాకిస్తాన్కి ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడేమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంటుంది, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ లోనే తాలిబాన్స్, ఇక్కడేమో మన ఇండియన్ ఆర్మీ. సో ఇలా ఒక రకంగా 3-4 ఫ్రంట్ వార్ అయితే పాకిస్తాన్ అయితే చేయాల్సి వస్తుంది. సో లెట్స్ ఏం చేస్తారు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సుమారు అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగి అరౌండ్ 11 days 12 days అవుతుంది. ఇప్పటికీ కూడా ఏదైతే ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో ఒక రకంగా వాళ్ళ యొక్క విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ బట్ ఇప్పటి వరకు ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు, లేదా ఒక్కళ్ళని కూడా చంపలేకపోయారు. దానికి కారణం ఏంటి, లేదా దాని యొక్క ఇదేంటని చాలా మందికి కొన్ని డౌట్స్ కానీ లేదా కొంత ఇదిగానే వస్తుంది కొంతమందికి. దానికి ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఏదైతే ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఆ 3-4 ఎవరైతే వచ్చి ఇదంతా మారణకాండ ఎవరైతే సృష్టించారో వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే ఇది ఏదైతే ఎంచుకున్న ఏరియా ఏదైతే ఉందో అది ఒక డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఈవెన్ డ్రోన్స్ అయినా శాటిలైట్స్ అయినా ఏవైనా కూడా అంత ఎఫెక్టివ్ గా అక్కడ పనిచేయదు, ఎందుకంటే అంత డెన్స్ జంగిల్ అనమాట. సో వాళ్ళ యొక్క సెర్చ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏవైతే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా మనకి అంత పాజిటివ్ గా లేదు. అంటే అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ అక్కడున్న టెరైన్ కానీ అవన్నీ మనకి అంత ఎఫెక్టివ్ గా మన ఇండియన్ ఆర్మీకి సహకరించట్లేదు. రెండోది వచ్చేసరికి అక్కడున్న లోకల్ గా అక్కడ ఇంకా చాలా మంది లేదా చాలా మంది కాదు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొంచెం డ్రాగ్ ఆన్ అవుతుంది. ఇంకా మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా మనం ప్రస్తుతానికి అయితే పట్టుకెళ్ళిపోయాం. బట్ ఇండియన్ ఆర్మీ మీద ఇండియన్ గవర్నమెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఏదైతే ఒక పక్కన అది వార్ అవ్వచ్చు, సర్జికల్ స్ట్రైక్ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఇంటర్నల్ గా డిస్టెబిలైజేషన్ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఎకానమిక్ గా క్రిపుల్ చేయడం అవ్వచ్చు, అండ్ అలాగే టెర్రరిస్ట్ ని పట్టుకోవడం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి జరగాల్సిన జస్టిస్ అయితే ఇప్పటికైతే జరిగింది. ఎందుకంటే మనం అయితే ఊరిని ఒక్క సర్జికల్ స్ట్రైక్ అయితే వదిలేసే థింగ్ అయితే కాదని నా ఒపీనియన్. ఈసారి ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేస్తే సరిపోదు. పాకిస్తాన్ అనే ఏదైతే మన లాంగ్ స్టాండింగ్ హెడేక్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఇప్పటితో తీరిపోవాలి. అండ్ వీటన్నిటితో పోలిస్తే ఒక న్యూస్ ఏదైతే ఉందో అది నాకు ఒక రకంగా బాధ కలిగించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో POK, అందులో చిన్న పిల్లలు అంటే 14, 15, 16
12 ఇట్లాంటి ఏళ్ళ ఎంత వయసు ఉన్న పిల్లల్ని ఒక రకంగా వార్కి రెడీ చేస్తున్నారు. అంటే ఒకవేళ రేపొద్దు నిజంగానే ఇండియా వార్ గనక వెళ్తే పిల్లల్ని ముందు పెట్టి, లేదా పిల్లల్ని ఒక రకంగా సూసైడ్ బాంబర్స్ కిందో, లేదా వాళ్ళని ఒక రకంగా చెస్ ఆడతాం కదా ముందు పావుల్లాగా వాడుకోవడానికి, అయితే వాళ్ళు ఇంతకన్నా దిగజారే కంట్రీ, ఇంత షేమ్లెస్ హోప్లెస్ కంట్రీ నేను ఎక్కడ చూడలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవి అసలు వీటి కన్నా ముందు ఏంటంటే ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ అయితే బ్యాన్ చేశారు. అండ్ అలాగే మన ఇండియన్ ఎయిర్లైన్స్ కి పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్, అంటే పాకిస్తాన్ మీద నుంచి మన ఇండియన్ ఫ్లైట్స్ ఏవి కూడా ఎగరకూడదు. ఆ బ్యాన్ వల్ల మన ఇండియన్ ఏదైతే ఎయిర్లైన్స్ ఏవైతే ఇండిగో అవ్వచ్చు, ఎయిర్ ఇండియా అవ్వచ్చు, విస్తారా అవ్వచ్చు, వీటన్నిటికైతే చాలా నష్టాలు అయితే వచ్చినాయి ప్రస్తుతానికి. బట్ ఒకవేళ ఈ యొక్క ఎయిర్ స్పేస్ బ్యాన్ ఏదైతే ఉందో అది ఇంకొక 12 నెలలు అంటే సంవత్సరం పాటు కనుక అమల్లో ఉంటే అయితే కొనసాగితే సుమారు మన ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నిటికీ కలిపి మన ఎయిర్ ఇండియాకి ఎయిర్ ఇండియాకి $600 మిలియన్ అయితే నష్టం ఒక్క ఎయిర్ ఇండియాకి. మళ్ళీ ఇండిగో, విస్తారా, లేకపోతే ఆకాశ, ఇట్లాంటి వేరియస్ అదర్ ఎయిర్లైన్స్ అంటే పాకిస్తాన్ అనే దానికి ఎటువంటి రకమైన నష్టం కలగట్లేదా అంటే, పాకిస్తాన్ అనేది యాజ్ ఐ సెడ్ ఒక ఫెయిల్డ్ కంట్రీ, దానికి ఎకానమిక్ గా ఏం లేదు, దానికి ఫ్లైట్లు ఎక్కే తిరిగి జనాలు ఎవరు లేదు, ఏదో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో సాగిపోద్ది. సో మన ఇండియాకి ఇందాక మీకు చెప్పినట్టు వార్ అనేది జరిగితే ఇట్లాంటి కొలాటరల్ డ్యామేజెస్ చాలా ఉంటాయి. సో లెట్ సి వాట్ హ్యాపెన్స్. బట్ ఇది ఇప్పటి వరకు ఏదైతే పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియన్ రెస్పాన్స్ కానీ, లేకపోతే మన ఇండియన్ సైడ్ నుంచి వచ్చే వేరియస్ సోర్సెస్ నుంచి వచ్చిన న్యూస్ కానీ, సో ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ కైనటిక్ రెస్పాన్స్ ఏదైతే ఉందో వాటన్నిటి కోసం మనం కన్ఫర్మ్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ అలాగే చాలా యాంగ్జైటీగా కూడా ఉంది. మనకన్నా ముందు పాకిస్తాన్కి అయితే ఒక రకంగా నిద్రలేని రాత్రులు, ఈవెన్ వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ద మినిస్టర్ అయితే మిడ్ నైట్ 1 గంటకు కూడా మన ఒక 2 days బ్యాక్ ఒక ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకొక 12 గంటల్లో ఇండియా అటాక్ చేయబోతుందని చెప్పారు. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే ఇప్పుడు జరిగే యుద్ధం కానీ, ఇప్పుడు జరిగే షిఫ్ట్ ఏదైతే ఉందో ఒక రకంగా అవన్నీ ప్రపంచంలో ఇంకొక రానున్న ఒక సెంచరీ పాటు మొత్తం అన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే కన్ఫర్మ్ గా అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్. మీరేమనుకుంటున్నారు వీటన్నిటి సిచ్యువేషన్ మీద, వీటన్నిటి డెవలప్మెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.